మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో సింపుల్గా సేమియాతో ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్లో 1 కప్ సేమియా వేసి మెత్తగా ఉడికించుకోవాలి. సేమియా ఇలా బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ సేమియాని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ముందుగా ఉడికించుకున్న సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, తురిమిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరగాయ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు కారం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇది బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. ఆమ్లెట్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని సిమ్లో మూత పెట్టి 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఆమ్లెట్ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆమ్లెట్ ఇలా ఒక సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఆమ్లెట్ 2 వైపులా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి.
రుచికరమైన సేమియా ఆమ్లెట్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.